మరి ఎంత పొగరు కాకపోతే నా పుట్టింటికే వెళ్ళి నా స్థానంలో కూర్చుని పెళ్లి పనులు మొదలు పెడతావా? అప్పుడే నాతో సమానమన్న ఫీలింగ్ వచ్చేసింది కదా. అయ్యో లేదమ్మగారు, కూర్చోకపోతే పూజ ఆగిపోతుందని భారతమ్మ బలవంతం చేస్తే. బలవంతం చేస్తే చేసేస్తావా? దూరడానికి సంధిస్తే మొత్తం దోచుకుపోయే రకమే నువ్వు. ఈ రోజు నా బదులు పూజలో కూర్చున్నా. రేపు నా ఆఫీసు, ఇల్లు, ఆస్తి మొత్తం లాక్కున్నా లాక్కుంటావు. అసలు నీ ఆలోచనే అది. నా భర్త చెప్తే వెళ్ళావన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నానే. లేదంటే ఈ పాటికి నీ అంత చూసుండేదాన్ని. అసలు ఒక్కటని కాదు, మొత్తం గమనిస్తూనే ఉన్నా. నా కొడుకు నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటే వాణ్ణి కింద పడుకోబెట్టి నువ్వు మంచం మీద పడుకుంటావా? అప్పుడే నీ గొంతు పిసికేయాలనిపించింది. వాణ్ణి కింద పడుకోబెట్టినా నువ్వు దూరంగా ఉంటున్నావన్న కారణంతో వదిలేశా. కాని ముందు దూరంగా ఉన్నట్టు నటించి మెల్లగా దగ్గరవుతున్నావు. కింద పడుకునేవాణ్ణి మంచం మీదకి రానిచ్చావు. ఇప్పుడు ఛీ! ఏం మందు పెట్టావే నా కొడుక్కి? ఎలా వశం చేసుకున్నావాణ్ణి? అసలు నేను లేకుండా నాతో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడు. ఇప్పుడు నీ కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. నువ్వు తప్పించి వేరే లోకం లేకుండా పోయింది. అసలు నన్నైతే లెక్క చేయడమే మానేశాడు. లేదమ్మగారు, మీరు మీ అబ్బాయి గారి గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఆయనకెప్పుడు మీరే లోకం. మీ తర్వాతే ఎవరైనా. మీరంటే అంత గౌరవం ఉంది కాబట్టే మీరెంత కోపంగా ఉన్నా మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ దగ్గరే ఉందామన్నారు. మీరవునన్నా కాదన్నా మీ పాదాల దగ్గరే మా జీవితం. లేవే లేవే! నీ మాయ మాటలకి పడిపోయేంత పిచ్చిదాని కాదే నేను. నువ్వేదో పెద్ద స్కెచ్ తోనే వచ్చావని నాకు తెలుసు. కానీ నా దగ్గర నీ ఆటలు సాగవు. మర్యాదగా ఈ ఇంట్లోంచి నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో. చెప్పాను కదమ్మగారు, మీరేం చేసినా మా చోటు మీ పాదాల దగ్గరే. వెళ్ళిపోవాలన్న ఆలోచనే ఉండుంటే మీరు మా అమ్మతో చెప్పినప్పుడే వెళ్ళిపోయి ఉండేదాన్ని. నాకు మొత్తం తెలుసమ్మగారు. ఏ తల్లైనా బిడ్డ భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, కానీ వదిలేయమని చెప్పదు. అప్పుడే అర్థమైంది మీరు చెప్పారని. కానీ నేను చెప్పింది కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది కదమ్మగారు. మీరు కొట్టినా తిట్టినా చిత్రహింసలు పెట్టినా సరే భరిస్తూ ఇక్కడే పడుంటాను, కానీ మాధవ్ గారిని మాత్రం వదిలిపెట్టి వెళ్ళను. చివరికి మాధవ్ గారే స్వయంగా నువ్వు నాకు అవసరం లేదు, చచ్చిపో అంటే ఆ క్షణమే ఆయన పాదాల దగ్గర ప్రాణాలు వదిలేస్తాను, కానీ
బ్రతికుండగా ఆయనకి దూరంగా మాత్రం ఉండలేను. భార్యగా నేను ఆయనలో సగమే కావచ్చు, కానీ నాలో అణువణువు ఆయనే. చావు తప్ప ఏది నన్ను ఆయన నుంచి దూరం చేయలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. వాళ్ళమ్మకి వార్నింగ్ ఇస్తే వెళ్ళలేదు సరికదా. నేనే పొమ్మని చెప్పినా కదలనని నా మొహం మీదే కొట్టినట్టు మరీ చెప్తుందంటే ఎక్కడి నుంచి వస్తోంది దీనికింత ధైర్యం? రోజు రోజుకి దీని కాన్ఫిడెన్స్ ఇలా పెరిగిపోతోందేంటి? ఎలా దీని మెడలు వంచాలి? ఎలా దీన్ని బయటికి పంపించాలి? నిజమా? అవునమ్మా. నువ్వు అలాగే లైన్ లో ఉండవే. అలాగే అమ్మాయి గారు. మాన్సి, మాన్సి, ఏంటి సరియా? అత్త నిన్ను కొట్టినందుకు ఇంకా బాధపడుతున్నావు కదా? ఇప్పుడు గదెందుకు సరియా? నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావని అత్త నిన్ను నిలదీసింది కదా? మరి నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావమ్మా అని తిరిగి అత్తను అడుగుంటే ఈ సమస్య అంతటికి సమాధానం దొరుకుండేది. ఏం మాట్లాడుతుంది? నాకేం అర్థం కావట్లే. అర్థం అవుతుంది మానసి. అత్తయ్య ఎప్పుడు నీ మీద ప్రేమతో మందలించడం తప్పించి కోపంగా చేయి చేసుకోవడం గుర్తుందా? అలాంటిది ఈ రోజు కోపంతో నీ చెంప పగలగొట్టిందంటే మీ తల్లి కూతుళ్ల మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళు ఎవరు? ఎవరు? నేను చెప్పడం ఎందుకు, నువ్వే విను. ఇందాక నువ్వు నాకు చెప్పావు కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పవే. అదే అమ్మాయి గారు, మీరు బ్రాహ్మణం గారిని కలవడానికి ముందు అక్కడే మృదుల భారతమ్ముడు కలిసిందండి. విన్నావు కదా, నువ్వు ఎవరికీ చెప్పకుండా పెద్దమ్మని కలవడం నేరం, ఘోరం. కానీ అత్తయ్య రహస్యంగా మృదులని కలిస్తే మాత్రం అస్సలు తప్పులేదు కదా? అసలు సూత్రధారి అదే మానసి. నీ గురించి లేనిపోనివి చెప్పి అత్తని రెచ్చగొట్టి పంపిస్తే ఇక్కడ అత్త నీ చెంప పగలగొట్టింది. అవునమ్మా, నేను మొత్తం విన్నా. మీరు బ్రాహ్మణం గారు కలిసి ఆవిడ బతుకు నాశనం చేసేస్తున్నారని, వాళ్ళే విడదీస్తున్నారని. ఒకటేంటమ్మాయి గారు, ఉన్నవి లేనివి కలిపి అరగంట పైనే బుర్ర తినేస్తుంది. అన్యాయం చేసింది అదైతే అన్యాయం అయిపోయిందాన్ని నేను కదా. తిరిగి నన్నే ఎందుకు ఇట్లా సాధిస్తుంది? బావని లాక్కుపోయింది సరిపోలేదా? అమ్మని కూడా దూరం చేయాలని చూస్తుందా? ఏం చేయాలి దాన్ని? ప్రాణాలు తీసిన పాపం లేదు కదా. చంపేస్తాను దాన్ని. మానసి, రేపు ఫంక్షన్కి వస్తున్నావు కదా, మర్చిపోవద్దు. బాయ్ బాయ్. రేపు ఫంక్షన్కి ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నావు అత్తయ్య. సరేనమ్మా. మానసి, అన్నం తిను. మీరు బ్రాహ్మణమ్మ గారిని కలవడానికి ముందు అక్కడే మృదుల భారతమ్ముడు కలిసిందండి. నాకే ఒక్కర్లే. చెప్తున్నాను కదా, తిను. అక్కర్లే అని చెప్పిన కదా. నేనేం పాపం చేశానే ఇలా సాధించుకుని తింటున్నావు? ఏం చేసినవో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరో అడ్డమైనోళ్ళు చెప్పింది విని కన్న కూతురని కూడా చూడకుండా చేయి చేసుకున్నావు కదా.
మన మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళని వదిలిపెట్టాను. ఎవరు చెప్పారే? నేను ఎవరి మాటలు విన్నారే? ఏం మాట్లాడుతున్నావు అసలు? అత్తయ్య, మాన్సి ఏదో చిరాకులో ఉంది. నేను కూల్ చేసి అన్నం తినిపిస్తా కదా, మీరు వెళ్ళండి. ఇదిగో, ఈ ఆవేశమే వద్దనేది. అంతా అయిపోయాక ఇప్పుడు అత్తయ్యని అడిగి ఏం లాభం? మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. రేపు శనివారం పొద్దున్నే అది గుడికొస్తుంది కదా, నువ్వు కూడా వెళ్ళి మన జోలికి రావద్దని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. నేను కూడా వచ్చేదాన్నే మాన్సి, కానీ రేపు ఇక్కడ ఫంక్షన్ కదా, అందుకే నువ్వే వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించి మరీ వార్నింగ్ ఇవ్వు. మళ్ళీ జీవితంలో మన జోలికి రాకూడదు. రేపుది చచ్చింది నా చేతిలో. సిచ్యువేషన్స్ అన్ని బాగా కుదురుతున్నాయే. సంక్రాంతి పందెం కోళ్లలాగా మీరు జుట్లు పట్టుకోవాలి. అది చూసి నేను పండగ చేసుకోవాలి. లేకపోతే ఇద్దరు కలిసి నాతోనే ఆడుకుంటారా? ముందు ముందు ఇంకా ఇంకా చూపిస్తా. నుదుటను ముద్దు పెట్టి రాత్రంతా నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నాకు మాత్రం ఎందుకు ఈ పాటలు? చెప్పేస్తాను. మృదులా, 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 ఏంటి మధు గారు? అది శనివారం కదా, గుడికి వెళ్ళాలి కదా, బయలుదేరదామా? ఇప్పుడా? 3 అవుతుంది మధు గారు. ఇప్పుడు గుడికి ఏంటి? పడుకోండి. చెప్పాల్సింది స్ట్రైట్గా చెప్పకుండా గుళ్ళు గోపురాలు అంటే వింటరా ఎత్తవా? మృదులో వదిలే. ఎలా బా ఈసారి మిస్ అవ్వకూడదు. ఎస్, చెప్పేస్తా. మృదులా, 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 మళ్ళీ ఏంటి మధు గారు? అంటే 4 అవుతుంది మృదులా, బయలుదేరదాం. నువ్వు లేచి రెడీ అవ్వడానికి 1 గంట పడుతుంది, మనం వెళ్ళడానికి 1 గంట పడుతుంది. ఏమైంది ఈరోజు మీకు? 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. ఇంకో 10 నిమిషాల్లో వెళ్తాం. దానికి ఎప్పటి నుంచో లేవాలా? పాడుకోండి. అయ్యో, ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానే, అర్థం చేసుకోవే, లేవే. రాక్షసి. ఏంటి ఏదో చేస్తున్నారు? అబే ఏం లేదు, ఏం లేదు. సరే పడుకోండి. 5 గంటల్లోపు మళ్ళీ లేపొద్దు.
ఏంటి చూస్తున్నారు? మ్మ్. పడుకోండి. కళ్ళు మూసుకోండి. మ్మ్. మ్మ్. పంతులు గారు త్వరగా కానీ అలాగేనమ్మా. సుగుణక్క ఇంకెంతసేపు త్వరగా రాయండి. అమ్మా అందరినీ త్వరగా రమ్మని చెప్పండి. అలాగే పంతులు గారు. ఆ, ఇటివ్వండి. ఓయ్ సెల్ టవర్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంత సీరియస్ గా? ఫంక్షన్ కుండట్లేదా? చిన్న పనుంది, చూసుకొని వస్తా. ఇప్పుడెక్కడికే? 10 నిమిషాలు పందిర్రాట వేస్తారు. ఆడపిల్లవి, నువ్వు హారతివ్వాలి. ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుందత్తా, చూసుకొని వస్తా. పొద్దు పొద్దున్నే ఏం పనే? మళ్ళీ ఎక్కడికెళ్తున్నావు? అసలేం ఆలోచిస్తున్నావే? అరే, ఏడికి పోయినా ఏదో ఆలోచిస్తున్నట్టేనా? చేతులు కాళ్ళు కట్టి ఒక మూలన పడేయండి, ఏ బాధ ఉండదు. ఎందుకమ్మా అలా విసుక్కుంటావు? ఇంట్లో అన్నయ్య పెళ్లి జరుగుతోంది కదా, ఏదో పనుందని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇప్పటికే మీ అత్తయ్య రాలేదని బాధగా ఉంది. నువ్వు కూడా ఏదో ఆలోచిస్తూ సంబంధం లేనట్టుగా ఉంటే ఇక ఈ ఇంట్లో సందడి సంతోషం ఏముంటాయి? ఇంట్లో మాత్రమే సంతోషం ఉంటే సరిపోదుగా నాన్న, నా జీవితంలో కూడా ఉండాలిగా, దానికోసమే పోతున్నా. చూడండి, మళ్ళీ అర్థం పర్థం లేకుండా ఏదో మాట్లాడుతుంది. అందుకే ఇదేం ఆలోచిస్తుందో ఏం చేస్తుందోనని భయం వేస్తోంది. చెప్పవే, ఎక్కడికెళ్తున్నావు? ఆఫీస్లో కాన్ఫరెన్స్ ఉంది, అటునుంచటే కాలేజ్కి వెళ్ళి సెమిస్టర్ ఫీజు కట్టాలి. నీకేమైనా డౌట్ ఉంటే రాత్రి ఫోన్ చేసినావు కదా ప్రియాకి, మళ్ళీ కాల్ చేసి ఎంక్వైరీ చేసుకో. అది కాదు మానసి, ఆ ఫీజేదో రేపు కట్టొచ్చు కదా, ఇప్పుడే వెళ్ళాలా? ఈ రోజే లాస్ట్ డేట్ అత్తా. 11 గంటల్లోపు కట్టకపోతే పరీక్షలు రాయనియ్యరు. అయినా వచ్చేస్తలే అత్తా, డ్రైవర్ని పంపించి కట్టొచ్చు. కానీ నేనే పోయి నా చేత్తోనే సంతకం చేసి రావాలత్తా. లాస్ట్ టైం గిట్లనే నిర్లక్ష్యం చేసి ఫెయిల్ అయినా, ఈసారి మాత్రం వదిలేదులే. లెక్క మొత్తం సరిచేస్తా, మొత్తం అంతా క్లియర్ చేస్తా. అదే అత్తా, సెమిస్టర్ పేపర్స్ క్లియర్ చేస్తా అంటున్నా. అయినా పీకల మీదకి వచ్చేదాకా ఏం చేస్తున్నావే? ముందే కట్టేసి ఉండొచ్చు కదా. పోన్లే అత్తా, ఇప్పుడు ఏమైందని? అరగంటలో వచ్చేస్తానంటోంది కదా, ఊరికే డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకు? మాన్సి, నువ్వు వెళ్ళి తొందరగా పని చూసుకొని వచ్చే రా. అర్థమైంది మానసి, మృదుల దగ్గరికి వెళ్తున్నావు కదా? నా జీవితం మీద దెబ్బ కొట్టిందే కాకుండా మా అమ్మ చేత్తోనే నన్ను కుట్టిస్తుందా? దాని చెంప పగలు కొడితేనే గాని నాకు మనస్సంతుండదు. దెబ్బ పడితే మళ్ళీ మన జోలికి రావడం కాదు కదా, అన్నయ్య జీవితంలోంచి పారిపోయేటట్టుండాలి. వెళ్ళు, వెళ్ళి దాని పొగరు మొత్తం దించేసిరా. వెళ్ళు మనసి. కామినేని సిస్టర్స్ మధ్య యుద్ధం మాటలు దాటి చేతల వరకు వెళ్తోంది. ఆహా, ఎంత సంతోషంగా ఉంది. మృదులాదేవి, ఈ రోజు నీ చెంప మీద సిక్సర్లే. గుడికెళ్దామని పొద్దున్నే 3 గంటలకు మొదలుపెట్టి వెళ్లే టైంకి నిద్రపోతున్నారు గురువుగారు. మధుగారు, 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 ఎంత పిలిచినా లేవడం లేదేంటి? రాత్రి 3 గంటలకు లేస్తే ఇలానే ఉంటుంది. సరే, డిస్టర్బ్ చేయడం ఎందుకు?
పడుకొని నేనే వెళ్ళొస్తాను. అమ్మో, మళ్ళీ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టేస్తారు. సార్ అసలే సిబిఐ అయ్యారు అన్ని విషయాల్లో.